సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు శ్రీమతి లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, శ్రావణ మాసం అంతా మీలోనే కనిపిస్తుంది. అంతే అంటారా? శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసం అన్ని మాసాల్లోకెల్లా ఈ శ్రావణ మాసానికి ఎందుకంత ప్రత్యేకత? ఇన్ని పూజలు, నియమాలు, నోములు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటి విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా. ఎప్పుడెప్పుడు వస్తుందా మనం తెచ్చుకున్న చీరలన్నీ ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి ఎదురు చూసే మాసం ఇదంతా. అప్పటి కాలంలో అంటే చీరలు సంవత్సరానికి ఒకసారి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు మనం రోజు చీరలు కొనుక్కుంటున్నాం. ఆ కొనుక్కున్న చీరలు ఎప్పుడు కట్టుకోవాలి? ఏదో పండుగ పబ్బం అంటూ ఏదో రావాలి కదా. అలాగా మనకి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని. ఇప్పుడు మా మహిళా మండలిలో మేము 100 మంది ఉన్నాం. ఆషాఢ మాసం అనగానే ఆషాఢం సెల్లో ఇన్ని చీరలు కొనేసుకుంటాం అందరం. ఆషాఢం సెల్ పెడతారు కదా, కేజీలు అట్లా కేజీలు పెట్టిన చోటనో ఏవో ఆప్షన్స్లోనో చీరలన్నీ కొని పెంచుకుంటాం. అవన్నీ శ్రావణ మాసంలో గిఫ్టులుగా ఒకళ్ళకి ఇవ్వడం కానీ, ముత్తైదులకు జాకెట్లు ఇవ్వడం కానీ, చీరలు ఇచ్చుకోవడం కానీ. అది ఇక్కడ హైదరాబాదు టౌన్. మరి పల్లెటూరులో వాళ్ళకి ఏం తెలియదు కదే. మరి పల్లెటూరు వాళ్ళకి శ్రావణ మాసం అని నువ్వు వెళ్ళి చెప్పు, ఏమమ్మా ఏం చేసుకుంటారు మాకు ఏం తెలియదు కదా అంటారు కదా. అవునా లేదా? కాబట్టి ఈ విశ్వములో పల్లెటూరులో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా బోనాల పండుగలు పెట్టి, ఊర్లో ఒక చిన్న అమ్మవారిని పెట్టి అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించమని పెట్టారు. అది ఆషాఢంలో. ఆషాఢం పోగానే మనకు శ్రావణం వస్తుంది. ఆషాఢం శ్రావణము 2 నెలల్లో శ్రావణము ఆషాఢము పీక్ రైనీ సీజన్స్. ఆషాఢం శ్రావణం భాద్రపదం రాగానే క్లోజ్ అయిపోతాయి. కానీ పీక్ రైనీ సీజన్స్లో పూర్వీకులు నిర్ణయించి పెట్టారు మనకి. ఊర్లలో వాళ్ళు వ్యవసాయంలో కూలీలుగా పనిచేస్తాం మనమంతా. అక్కడ రైతులు కదా పాపం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెళ్ళి పనులు చేసి వస్తారు. వాళ్లకు ఎల్లమ్మ దేవి, రేణుకా ఎల్లమ్మ, పుల్లమ్మ అట్లా ఒక్కొక్క దేవతను పెట్టి ఊర్లో ఒక దేవతను సృష్టించి ఆడవాళ్ళు ఈ దేవతను పూజ చేసుకోండి అన్నారు. అట్లే మళ్ళీ కొన్ని గుళ్ళు ఊర్లలో రాముడి గుడి, ఆంజనేయ స్వామి గుడి 2 ఉంటాయి ఊర్లలో. వెంకటేశ్వర స్వామి తక్కువ ఉంటాయి. శివాలయాలు, ఆంజనేయ స్వామివి, రామాలయాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఊర్లలో. ఏంటంటే శని ఆదివారాలు మగవాళ్ళు భజనలు చేస్తూ ఉంటారు ఆ దేవుళ్ళకి. ఈ స్త్రీలంతా ఏం చేస్తారు, ఆషాఢంలో బతుకమ్మలు పూజలు, బతుకమ్మ పువ్వులతో చేసే పూజ ఒకటి కొన్ని ఊర్లలో ట్రెడిషన్, కొన్ని ఊర్లలోనేమో ఈ ఆషాఢంలో వచ్చే పూజలు ట్రెడిషను. మగవాళ్ళేమో శనివారం ఆదివారం ఆ దేవుళ్ళకు భజనలు చేసేది. మరి ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, ఏ పూజ ఏ ఇంట్లో ఎవరు చేసుకున్నా కూడా దేశం ప్రచారం వస్తుంది. పూర్వం ఇవన్నీ లేవు కదా. లేవు కాబట్టి అక్కడ ఉండే మనుషులు, అక్కడ ఉండే ఆధ్యాత్మికవేత్తలు అనుకోండి, ఏవైనా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఏర్పరిచి దాని ద్వారా ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి పూజలు చేయాలి, మేము ఆ పుస్తకంలో చదివాం, మేము ఈ పుస్తకంలో చదివాం, వాళ్ళ అనుభవం ద్వారా, వాళ్ళ చదివిన పుస్తకాల జ్ఞానాన్ని, వాళ్ళు బయట ఎక్కడన్నా వేరే దేశాల్లో ఎక్కడన్నా చూసిన దాన్ని ఒక నిక్షిప్తంగా వాళ్ళ కథల రూపంలో రాసి, ఈ దేవత ఇలా వెలిసింది, ఈ చెట్టులో వెలిసింది, ఈ పుట్టలో వెలిసింది, ఈ భూమిలో వెలిసింది, ఈ పొలంలో వచ్చింది అని ఇలాంటి కథలన్నీ చెప్పి ఒక అమ్మవారిని ఏర్పాటు చేసి అక్కడ ఉండే వాళ్ళంతా బోనాలు సమర్పించుకునేది చూస్తున్నాము. ఈ బోనాల పండుగ అయిపోవచ్చింది. ఇక హైదరాబాద్లో ఉండేవాళ్ళము, టౌన్లో ఉండేవాళ్ళము, ఇక మనం ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. అది శ్రావణ మాసం. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు సిటీలో జాబ్ చేసుకునేవాళ్ళు, పల్లెటూరులో కూడా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు శ్రావణ మాసం అంటే శుక్రవారాలు వస్తాయని, పెళ్ళి కాకుండా కానీ మంగళవారాలు వస్తాయని మరి ఈ ఆర్భాటాలు ఇవన్నీ తయారవుతూ పోతుంటుంది. అదే శ్రావణ మాసం హంగామా. ఏమిటి శ్రావణ మాసం హంగామా అంటే, శ్రావణ మాసంలో పీక్ వర్షాలు పడతాయి కాబట్టి స్త్రీలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్ మన పూర్వీకులు ఏర్పరిచారు. అదే శ్రావణ మాసం.
ఓకే. అంటే ఏంటమ్మా ట్రెడిషన్స్ ఏం చేయాలంటారు నిజానికి అవి శ్రావణ ఒక్కొక్క మాసంలో ఏమేమి అవి చేయాలి? అవి ఒక్కొక్క దాంట్లో నేను చెప్తాను. మంగళగౌరి నోములో వేరే తీరుంటాయి, వరలక్ష్మి పూజలో వేరే ఉంటాయి, నాగుల పంచమిలో వేరే తీరుంటాయి ఏమ్మా. శ్రావణ సోమవారంలో కొన్ని రకాలుగా అలా అన్ని డివైడ్ చేసి పెట్టారనమాట పెద్దవాళ్ళు. మనలాంటి వాళ్ళని కొంచెం ఆలోచన చేసి వీళ్ళకి ఇవి పద్ధతి, చెయ్యకపోతే నీ మొగుడు ఉండదని భయపెట్టాడు, చెయ్యకపోతే సౌభాగ్యం ఉండదని పెట్టాడు, చెయ్యకపోతే డబ్బు ఉండదని పెట్టారు. అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు వీలుని బట్టి వసతిని బట్టి చక్కగా పూజలు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని. పక్కింట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో తెలియదు, ఎదురింట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో తెలియదు. నాకు మంగళగౌరి వ్రతాలు ఉండేవే బాబు. అమ్మో, మంగళగౌరి వ్రతాలు మా అత్తగారు చెప్తే మా అత్తగారు నాకు మాట చెప్పారు, అమ్మాయి మనకు పెరుగుతారే అంది. పెరుగుతారు అంటే ఏంటి అన్న. నేను తెలంగాణ నుంచి వచ్చాను, నాకేం మంగళగౌరి గురించి తెలియదు. వరలక్ష్మి పూజ గురించి తెలుసు కానీ మంగళగౌరి గురించి ఏదో ఒక రోజు చేస్తారని తెలుసు కానీ 5, 4, 3 4 మంగళవారాలు ఏదో చేస్తారు పెళ్ళైనాక మొదటి సంవత్సరం. అదే నాకు పెరుగుతారే బాబు అంది మా అత్తగారు. అమ్మో, పెరుగుతారంటే ఏంటి అని అడిగాను. అంటే మొదటి సంవత్సరం 5 అమ్మా, రెండో సంవత్సరం 10 అమ్మా, తర్వాత 15 అమ్మా, తర్వాత 20 అమ్మా, తర్వాత 20 అమ్మా, తర్వాత 25. ఓ అమ్మ బాబోయ్. 5వ సంవత్సరం మంగళగౌరి చేసేటప్పటికి 25 మంది ముత్తైదులు కావాలి. 25 మంది ముత్తైదులు ఎక్కడ? మా అమ్మాయి చంటికి పిల్ల, దానికేమో హై ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. మళ్ళీ 25 మందిని ఎత్తుక్కొని వాళ్ళకి మేము తాంబూలాలు ఇచ్చుకోవాలి. కాబట్టి మన ట్రెడిషన్స్ అన్ని అందరినీ కలుపుకట్టుగా ఉండడానికి, అందరం ఒకళ్ళనో ఒక అన్యోన్యంగా ఉండటానికి ఇచ్చినటువంటి ఏర్పాటు నాన్న. అందుకే ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం అందరం ఎదురు చూస్తున్నా. శ్రావణ మాసం వచ్చింది, మంచిగా మన చీరలన్నీ బయటకు తీయండి, నగలన్నీ బయటకు. ఇంకొకటి కూడా అన్నారు, వరలక్ష్మి పూత వస్తుందంటే బంగారం కూడా కొనండి అని. ఇంకా బంగారము బట్టల షాపులు కళకళలాడుతూ ఉన్నాయి అంతే. వెల్కమ్ శ్రావణ మాసం అంతే. మీ స్టైల్లో శ్రావణ మాసం వెల్కమ్ శ్రావణ మాసం. వెల్కమింగ్ చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, శ్రావణ మాసం యొక్క విశిష్టత అంటే మనకి ఆషాఢం నుంచే పండుగలు ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి బోనాలతో. అలా శ్రావణ మాసంలో మరి ముఖ్యంగా అమ్మవారికి మనం పూజించుకోవడం, అలాగే నోములు, వ్రతాలు, మహిళలకి పసుపు, తాంబూలాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటుంటామంట. అంటే మన సంప్రదాయం ప్రకారం అందరూ కూడా కలిసిమెలిసి అన్ని పండుగలు చేసుకోవడం, చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పూజా విధానాలు కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలని కావచ్చు ఇలా పాస్ ఆన్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలా మన సంప్రదాయ ప్రకారంగా పండుగలు అనేవి డిజైన్ చేశారు. అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి అని మనకి అమ్మ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.